టీవీ ట్రిబుల్ 9 న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా కుప్పం అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు. తమిళనాడులో 30కి పైగా కేసులు. కారులో వచ్చి రెక్కి చేసి దొంగతనాలు. రామకుప్పం, వీకోట మండలాల్లో దొంగతనాలు. 2 కేసులు నమోదు కావడంతో పోలీసులు దొంగను పట్టుకుని కారుతో పాటు సుమారు 125 గ్రాముల బంగారు ఆభరణాలు రికవరీ చేయడం జరిగింది అని అన్నారు. తమిళనాడు రాష్ట్రం అంబూరు సమీపంలోని ఉదిహంగరకు చెందిన గోడ్విన్ మోహన్ రాజేందర్ ను అరెస్టు చేసిన కుప్పం రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతర్రాష్ట్ర దొంగను పట్టుకున్న పోలీసు అధికారులను అభినందించిన డీఎస్పీ పార్థసారథి, రూరల్ సిఐ మల్లేష్ యాదవ్ పోలీసులకు క్యాష్ రివార్డులు అందించారు. సీసీ కెమెరాలో ఫోటో తీయడం జరిగింది. వాడు గుర్తుపట్టాడు, ఈ అబ్బాయి ఇట్లా పోతే చూశానండి. होमगार्ड बाबू मुरली होमगार्ड टीम लीडर केशवराज जय कुमार राजेंद्र ఈ నెల 11న ఉదయం సుమారు 8:30 గంటలకి ఈ రామకుప్పం మండలంలో ఒక హౌస్ బ్రేకింగ్ జరిగిందండి. దాంట్లో అఫెండర్ని పట్టుకురావడం జరిగింది. అలాగే అదే సేమ్ టైం అదే అఫెండరు వీకోట్లో కూడా చేయడం జరిగింది. ఇతడిని అరెస్ట్ చేయడం జరిగిందండి. 17వ తేదీ అంటే నిన్నటి రోజున అరెస్ట్ చేయడం జరిగింది. ఈవినింగ్ 3 గంటలకి ఇతడిని విజలాపురం రోడ్లో సంతమిట్ట జంక్షన్ దగ్గర అరెస్ట్ చేసి ఇతని దగ్గర నుంచి ప్రాపర్టీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఇతని మీద ఆల్రెడీ 30 కేసులు తమిళనాడులో ఉన్నట్టుగా తెలిసింది. ఇతని పేరు వచ్చేసి గాడ్విన్ మోజెస్ రాజేంద్రన్ అని ఇతడి పేరు. ఇతన్ని అరెస్ట్ చేసి ఇతని నుంచి ప్రాపర్టీ రికవర్ చేయండి. ఇతడు అంతర్రాష్ట్ర నేరగాడు. ఇతనితో పాటు ఒక కార్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇతడు నేరానికి విటారా బ్రీజా కారు కూడా ఉపయోగిస్తుంటాడు. ఈ కారులో వచ్చేసి విలేజెస్కి వస్తారు. విలేజెస్కి వచ్చి ఊరి మధ్యలో కారు పెట్టేసి కారులోంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇతడు నేచర్ ఆఫ్ అఫెన్స్. ఎవరైనా విలేజర్స్ ఇంటికి తాళం వేసి అక్కడే పెట్టి వెళ్తారు. మన విలేజర్స్కి అలవాటు. అక్కడే గ్రిల్లో పెట్టేసి తాళం చెవి పిల్లలు వచ్చి తీసుకుంటారనో లేకపోతే మన బంధువులు వచ్చి తీసుకొని మళ్ళీ ఇంటికి వస్తారన్న ఉద్దేశంతో కీస్ అక్కడే పెడతారు. అది గమనిస్తాడు ఇతడు. కూర్చొని తీసుకొని డోరు చక్కగా ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి బీరువా బ్రేక్ చేసేసి ప్రాపర్టీ ఎంత దొరికితే అంత ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఇది అతడిది ఎంఓ. ఇటువంటి కేసులు అతని మీద దాదాపు తమిళనాడులో 30 కేసులు ఉన్నట్టుగా మనకు తెలిసింది. ఇతడిని నిన్న అరెస్ట్ చేశాము. ఇతడికి రామకుప్పంలో జరిగిన క్రైమ్ నెంబర్ 128/2025 అలాగే వీకోట పిఎస్లో 148/2025లో ఇతన్ని అరెస్ట్ చూపించడం జరిగింది. ఇతడి దగ్గర నుంచి ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం, సుమారు 1/2 kg గోల్డ్ తీసుకున్నట్టుగా కంప్లైంట్లు 2 కంప్లైంట్లు నమోదు చేయబడ్డాయి. ఇతని దగ్గర నుంచి కూడా ఆర్నమెంట్స్ కూడా మనం రికవర్ చేయడం జరిగిందండి. అలాగే ఇది పోలీస్ తరపు నుంచి కూడా మన ప్రజలకు ఇచ్చిన విజ్ఞప్తి, ఇటువంటి వాల్యుబుల్స్ ఉన్నప్పుడు ఈ మధ్య గోల్డ్ రేట్లు చాలా ఎక్కువగా పెరగడం వలన దొంగలకి ఇది అవకాశంగా ఉంది. కాబట్టి వాళ్ళు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కువ వాల్యుబుల్స్ ఉండే ప్లేసెస్లో దయచేసి బ్యాంకు నుంచి లాకర్లు తీసుకొని బ్యాంకులలో పెట్టుకోవడం ఒకటి, లేదా అలారం కీస్ ఉన్నాయి. మేము ఆల్రెడీ చాలా విలేజెస్లలో కూడా మేము చెప్పడం జరిగింది. ఆ కీస్ వెళ్ళి డిస్ప్లే కూడా చేయడం జరిగింది విలేజర్స్కి.
అటువంటి అలారం కీస్ కొద్దిగా లాక్ ప్యాడ్లాక్స్ పెడితే కొంత మనకి అలర్ట్గా ఉంటారు, చుట్టుపక్కల వాళ్ళని అలర్ట్ అవుతారు అటువంటి కీస్ ఓపెన్ చేసినప్పుడు. అలాగే ఇంట్లో కూడా అంత విలువైన వస్తువులు పెట్టుకొని ఆ ఇంటి బీగాలు అక్కడే పెట్టి వెళ్ళడం అనేది చాలా తప్పు. అట్లా పెట్టుకోకుండా తీసుకొని వెళ్ళడం మంచిది. అట్లా పెట్టుకోవడం వల్ల ఇటువంటి దొంగలకి అది ఒక అవకాశంగా తీసుకొని బ్రేక్ ఓపెన్ చేయకుండా అవసరం లేకుండా అదే కీస్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతున్నాడు దర్జాగా. లోపలికి వెళ్ళిపోయి అఫెన్స్ చేసేస్తున్నాడు. కాబట్టి దయచేసి ఎవరైనా కీస్ వేసుకొని పొలాలకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళతో పాటు తీసుకువెళ్ళండి. అక్కడే గ్రిల్లో పెట్టుకోవడము, అక్కడ దగ్గరలో ఎక్కడైనా ఒక చోట పెట్టేసి వెళ్ళిపోవడము అది దయచేసి చేయొద్దండి అని మా మనవి. థ్యాంక్ యూ.